హలో గాయ్స్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మనీ ఈస్ట్ ఈవెంట్ అయితే ఇచ్చాడు గాయ్స్. ఆ ఈవెంట్ గురించి అండ్ అలాగే మనకి 2 న్యూ క్యారెక్టర్స్ అయితే రాబోతున్నాయి గాయ్స్. అండ్ అలాగే మనకు ఒక 2 న్యూ గన్స్ కూడా రాబోతున్నాయి. ఆ గన్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయ్స్. సో ఇంతవరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్తాను. చూడండి గైస్. సో చూడండి గైస్, మనం ఫస్ట్ ఈవెంట్ అయితే ఒక మనీస్ట్ ఈవెంట్ ఇచ్చాడు కదా టుడే. అయితే ఆ మనీస్ట్ ఈవెంట్లోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ సో చూడండి గైస్, మనీస్ట్ ఈవెంట్ అయితే న్యూస్లో ఉంది. సో గో టు అయితే నొక్కేసాను గైస్. ఈవెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనీస్ట్ ఈవెంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో మనీస్ట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. సో ఈ ఈవెంట్లో అయితే మనీస్ట్ బండ్లు అయితే ఒకటి ఇచ్చాడు గైస్. బట్ నాకైతే ఈ బండ్ల మీద ఇంట్రెస్ట్ లేదు గైస్. సో నేనైతే ఈ బండ్ల కోసం స్పిన్స్ అయితే చేయట్లేదు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే నేను స్పిన్ చేయట్లేదు. మనకైతే ఒక ఫేడెడ్ వీల్ ఈవెంట్ ఇచ్చాడు కదా గైస్. ఆ ఈవెంట్లో అయితే నా ఈ డైమండ్స్ పోయినాయి. బట్ అదైతే రాలేదు బండిల్. ఎందుకంటే నేను డైమండ్స్ ఒక 400 పెట్టుంటాను అంతే. నాకు డైమండ్స్ అయిపోయినాయి కాబట్టి చేయలేదు. సో ఇప్పుడు కూడా నేను చేయట్లేదు గైస్. ఎందుకంటే నా దగ్గర 300 డైమండ్సే ఉన్నాయి. నేను ఎలాగో చేసినా రాదు. సో చేయటం ఎందుకని చెప్పి డైమండ్స్ మిగులుస్తున్నాను గైస్. మీలో ఎవరికైనా ఈ బండ్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నేను సెకండ్ ఈవెంట్ గురించి చెప్తాను. చూడండి గైస్, సెకండ్ ఈవెంట్ ఏంటంటే 2 న్యూ క్యారెక్టర్స్ రాబోతున్నాయి అన్నాను కదా. అట్లా ఫస్ట్ క్యారెక్టర్ చెప్తాను. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఆ పిక్లో ఉన్నది దిశ అనే క్యారెక్టర్ గైస్. సో ఈ దిశ యొక్క క్యారెక్టర్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు భీమశక్తి దగ్గర ఒక పెద్ద టవర్ ఉంది కదా గైస్. ఆ టవర్ పైన నుంచి దూకితే మనకైతే హెచ్పి అయితే 10% ఉంది. బట్ ఈ క్యారెక్టర్ కనుక పెట్టుకున్నట్లయితే మనకి డ్యామేజ్ అయితే 25% డిక్రీజ్ అవుతుంది గైస్. సపోజ్ ఇప్పుడు మనకి 200 అయితే హెల్త్ ఇస్తాడు కదా, అంటే హెచ్పి 200 ఇస్తాడు. సో ఆ టైంలో మనం కనుక ఈ దిశ అనే క్యారెక్టర్ పెట్టుకొని భీమశక్తి పైన టవర్ నుంచి కనుక దూకినట్లయితే 50 హెల్త్ అయితే ఉంటుంది గైస్. మనకి 200% అయితే హెచ్పి ఇస్తాడు కదా, అట్లో 50% అయితే మిగులుతుంది. మొత్తం 150 డ్యామేజ్ పోయినా కానీ 50 మిగులుతుంది గైస్. అది ఈ క్యారెక్టర్ పెట్టుకోకుండా మామూలు కనుక దూకినట్లయితే మనకి జస్ట్ 10 అంటే 10 మిగులుతుంది హెల్త్ హెచ్పి. అండ్ అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఫేస్ టు ఫేస్ ఎనిమి కనుక మనకి ఎదురుపడినట్లయితే ఫేస్ టు ఫేస్ అయితే ఫైరింగ్ చేసుకుంటాం కదా గైస్. ఆ టైంలో అయితే ఇది డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట 25%. లెవెల్ 6 స్లాట్ కనుక వెళ్ళినట్లయితే అప్పుడు ఎనిమిని మనం ఈజీగా డిఫీట్ చేయొచ్చు గైస్. సో ఈ క్యారెక్టర్ యొక్క స్కిల్ అయితే ఇది గైస్. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఈ టాపిక్ని వేరే ఏదో వీడియోలో అయినా ఖచ్చితంగా చెప్తాను గైస్. మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను, లేదంటే ఒకసారి మళ్ళీ చెప్తాను. చూడండి గైస్, సపోజ్ ఇప్పుడు మనం భీమశక్తి టవర్ ఉంది కదా, ఆ టవర్ పైనుంచి దూకితే 10% అయితే హెల్త్ మిగులుతుంది గైస్. అదే ఈ క్యారెక్టర్ పెట్టుకొని కనుక మనం పైనుంచి దూకినట్లయితే 50% అయితే హెల్త్ మిగులుతుంది. అంటే నేను చెప్తుంది 100%లో 50% మిగులుతుందని కాదు గైస్. 200% హెచ్పి ఇస్తాడు కదా, ఆ 200%లో అయితే 50% హెల్త్ మిగులుతుంది. సో స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను పిక్ అయితే చూడండి. అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ గురించి కూడా చెప్తాను చూడండి గైస్. సో ఈ క్యారెక్టర్ యొక్క నేమ్ అయితే నాకు పేరు తిరగట్లేదు గైస్. చూడండి స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైస్, సపోజ్ ఇప్పుడు మనకి సడన్గా ఫేస్ టు ఫేస్ ఎనిమి కనుక పడినట్టయితే మన దగ్గర అప్పుడు 200% హెల్త్ ఉంటుంది కదా గైస్. అప్పుడు మనకి వేరే ఏ క్యారెక్టర్ పెట్టుకున్నా కానీ హెల్త్ అయితే పెరగదు గైస్. సో ఈ క్యారెక్టర్ కనుక పెట్టుకున్నట్లయితే ఒక పక్క ఎనిమి డ్యామేజ్ చేసేటప్పుడు హెల్త్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది కదా గైస్. ఆ టైంలో ఇదేం చేస్తుందంటే 50% అయితే హెల్త్ని సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఆ సేవ్ చేసుకున్న హెల్త్ని అయితే మనకి డ్యామేజ్ హెల్త్ తగ్గేటప్పుడల్లా 50% ఇస్తుంది గైస్. మనం ఎనిమిని డ్యామేజ్ చేసేటప్పుడు ఇదేమీ హెల్త్ సేవ్ చేసి పెట్టుకోదు గైస్. ఆల్రెడీ ముందే సేవ్ చేసి పెట్టుకుంటుంది 50% హెల్త్ అయితే. సో మనకు ఎప్పుడైతే డ్యామేజ్ పడుతుందో ఆ డ్యామేజ్ అప్పుడు ఇదైతే హెల్త్ మనకి ఇస్తుంది గైస్. సో ఈ క్యారెక్టర్ యొక్క స్కిల్ కూడా చూడటానికి బాగానే ఉంది గైస్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. నేను మళ్ళీ ఏదైనా వీడియోలో చెప్తానికి ట్రై చేస్తాను. అండ్ మన అలాగే గేమ్లోకి వచ్చేసరికి ఒక కొత్త వెపన్ అయితే రాబోతుంది గైస్. ఆ వెపన్ ఉందో చూద్దాం. ఆ వెపన్ అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. అప్కమింగ్ వెపన్ M964A1 గైస్. ఓ పక్క చూస్తే M4A1 పేరు పెట్టుకుంది అండ్ అలాగే M60 పేరు కూడా పెట్టుకుంది. సో
సో ఆ 2 గన్లు కలిస్తే ఈ వెపన్ పుట్టిందేమో, సో చెప్పలేం. సో ఈ గన్ ఎలా ఉంటుందో చూద్దాం గైస్ అప్కమింగ్లో. మనకైతే గేమ్లో మంచిగా పనికొస్తుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకో వెపన్ అయితే రాబోతుంది గైస్. సో ఇంకో వెపన్ గురించి కూడా చెప్తున్నాను చూడండి గైస్. ఇప్పుడైతే డిస్ప్లే మీద మనకు ఒక వెపన్ కనిపిస్తుంది కదా, M21 వుడ్ పీకర్ అని. అది నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఈ వెపన్ అయితే డ్రాగన్ గన్ లాగా షూట్ చేస్తుందంట గైస్. అండ్ ఈ గన్ పేరు అయితే M21 వుడ్ పీకర్ అంట. అండ్ ఇదైతే ARMOతో ఫైట్ చేస్తుంది. సో ఈ గన్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో టుడే అప్కమింగ్ అప్డేట్స్ అయితే ఇవి గైస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ మాత్రం మర్చిపోకండి గైస్. తిరిగి మనం మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. బాయ్ గైస్.